అన్ని మాటలు మాట్లాడితే ఎవరైనా హట్ అవుతారు కదా. ఇంకా నేను కూడా బాధతోనే భయంతోనే మెల్లగా పడుకొని టెంట్ ముందు చూడంగానే ఎలాంటి షాడో కనిపించలేదు, మాయమైపోయింది. ఒక 30 మినిట్స్ అలానే పడుకొని అటో ఇటు దొర్లుతూనే ఉన్నాను. ఐస్ మాత్రం క్లోజ్ చేసుకునే ఉన్నాను. కాసేపటికి ఎవరో మూలుగుతున్న సౌండ్స్ వినిపించాయి బయట నుండి. ఆ సౌండ్స్ కి మా ఫ్రెండ్ లో ఒకడు ఏంటిరా ఆ సౌండ్స్ అనుకుంటూ లేచాడు పైకి. ఇంకా నేను కూడా పైకి లేచాను. ఇద్దరం కూడా టెంట్ ముందు సైడ్ చూసాము. అంటే డోర్ జిప్ ఉంటుంది కదా, అటు చూసేసరికి ఈసారి ఆ అమ్మాయి షాడోతో పాటు ఒక అబ్బాయి, ఇద్దరి పిల్లల షాడోస్ కూడా కనిపించాయి. ఆ షాడోస్ ను చూసి మా ఫ్రెండ్ అయితే పెద్దగా అరిచేశాడు. వాడి అరుపులకి టెంట్ లో పడుకొనున్న మిగతా వాళ్ళందరూ కూడా లేచి ఏమైంది అని అడుగుతూనే టెంట్ డోర్ వైపు చూశారు. ఆ షాడోస్ అయితే ఎటు కదలకుండా అక్కడే నుంచోనున్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ షాడోస్ ని చూసి బాగా భయపడిపోయి అరిచేశారు. ఆ భయంలో బాగా టెన్షన్ తీసుకుండేసరికి వాళ్ళలో ఒక అబ్బాయి సాయికి వచ్చేసాయి. ఇంకా మేమే మా బైక్ కీస్ ఉంటే తన చేతిలో పెట్టి గట్టిగా తన చేతుల్ని క్లోజ్ చేసి అతన్ని సేవ్ చేశాము. ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా విపరీతమైన గాలి వచ్చేసింది ఆ టైంలో.